ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా బహుజనులను వారి అభివృద్ధిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. గతంలో దళితులపైన, దళిత అమ్మాయిలపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగితే ఆ రోజున మీరు స్పందించలేరని బహుజన ప్రజలందరూ మీ నిరాంకుశ పాలన వ్యతిరేకించి కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ రోజున ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా మీరు గ్రహించకుండా కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి 60 రోజుల్లోనే మీరు రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి రాష్ట్రపతి పాలన కావాలని ఢిల్లీ నగరం నందు ధర్నా చేస్తామని మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు, బహుజన వర్గాల ప్రజలు సిగ్గుతో నవ్వుతూ ఉన్నారు. మేము ఈరోజు వీసీకే పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. మీ ప్రభుత్వ హాయంలో బహుజనులందరినీ అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో మీరు అణచివేయడానికి చాలా కుట్రలు కుతంత్రాలు పడ్డారు. ఈ రోజున మీరు ఈ కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయిస్తారని కూడా చాలా సంపూర్ణంగా ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి రోజుల్లో, ఇలాంటి నేపథ్యంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన, బహుజన వర్గాల పైన జరిగినటువంటి దాడులను మీరు ఏనాడు కూడా మాట్లాడలేని వారు ఈరోజు ఒక మత్తు పానీతో జరిగిన ఘటనని రాజకీయం చేస్తా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ గవర్నమెంట్ వల్ల బహుజనులకు ఖచ్చితంగా అంటే సంపూర్ణమైన పాలన అందిస్తారని మేము వీసీకే నమ్ముతున్నాము. ఒకవేళ ఈ గవర్నమెంట్ ప్రజలకు సంపూర్ణమైన పాలన అందివ్వకపోతే వీసీకే పార్టీ ఆధ్వర్యంలో తిరగబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కూడా చేస్తాము. మీరు ఉన్న పరిస్థితుల్లో బహుజన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పట్ల గొడవలు సృష్టించడం ఆపండి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కూడా సవాల్ విసురుతున్నాం. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు కార్పొరేషన్లకు కానీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బీజేపీ గవర్నమెంట్ నిరాంకుశమైన పాలన 10 సంవత్సరాలు చేస్తూ మరి ఈ 5 ఏళ్లలో కూడా దొంగ ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు కేంద్రంలో మైనార్టీల్ని, ఎస్సీల్ని అందరినీ అడగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను పటిష్టంగా అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రేపు జరిగిపోయే పార్లమెంట్ సమావేశాల రోజుల్లో ఏదో ఒక రోజున ఖచ్చితంగా అంటే మీకు నిరసనగా అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం.